you are competing with PhD students who have a lot of research experience. You are competing with people who got laid off from other companies. Experience in US is valued like crazy. కానీ ఒక కంపెనీకి ఒకసారి ఫ్యూచర్ లో తెలియదు వాళ్ళు H1B ఇస్తారో ఎవరో. సో వాళ్ళు సేఫర్ ఆప్షన్ కి పర్మనెంట్ రెసిడెంట్స్ US సిటిజన్స్ కి వెళ్దామని చూస్తారు. మాకు ఒక రిఫరల్ ఇస్తారా అని అడుగుతారు. రిఫరల్ ఎందుకు ఇస్తారు ఎవరన్నా? నాకు వచ్చిన కాల్ బ్యాక్స్ దగ్గర సో నేను అప్రాక్సిమేట్లీ 2000 అప్లికేషన్స్ పెట్టుంటా. ఒక 30 కాల్ బ్యాక్స్ వచ్చుంటాయి నాకు. US వద్దాము అని అనుకుంటే మీరు 9 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఓడిపోయామంటే ఎంత స్ట్రగుల్ వచ్చేసింది. పాపం వాళ్ళ ఫాదర్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టారు దేవుడికి, మా అబ్బాయికి ఇంక ఉద్యోగం వచ్చింది, ఇంక కష్టాలు ఉండవో. 23 మార్కెట్ కి 24 మార్కెట్ కి తేడా పెద్దగా ఏమీ లేదు. అంతే టఫ్ గా ఉంది, అంతే కష్టంగా ఉంది. అవర్స్ పెడితేనే వస్తాయి. డే 1 నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లీడ్ కోడ్ చేస్తూ, 2 years లీడ్ కోడ్ చేస్తూ. బాస్కెట్ బాల్ లో ఆడుతున్నప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో లైక్ ఇట్స్ జస్ట్ ద వే హౌ దేర్ మైండ్ వర్క్స్. కంపీటింగ్ విత్ పీపుల్ లైక్ దట్. ఒకటేంటంటే మిమ్మల్ని ఎవరిని భయపెట్టేయడం మా ఉద్దేశం కాదు, ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు షాక్ అవ్వకూడదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లాస్ట్ వీడియోలో మనము జాబ్ కాకుండా యూఎస్కి మీరు రావచ్చా లేదా అనేసి మాట్లాడాము. ఆ వీడియో మీరు ఇంకా చూడలేదంటే ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, చూడాలనిపిస్తే చూడండి. బట్ ఈ వీడియోలో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ సర్చ్ ఎలా చేయాలి, ఎలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫర్ గెటింగ్ ఎ జాబ్, అసలు జాబ్ మార్కెట్ ఎలా ఉంది బయట, ఇప్పుడు కాంపిటేటివ్గా ఉందా లేకపోతే మీరు రావచ్చా యూఎస్కి, జాబ్ మార్కెట్ బట్టి మీరు కొన్ని డిసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. అవన్నీ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు తెలిసిపోతాయి. నాకు తెలిసిన గ్రూప్లో అన్నిటికంటే అన్కన్వెన్షనల్ గా ఒక పర్సన్ తన జాబ్ సర్చ్ ని స్టార్ట్ చేశాడనమాట. సో ఈ రోజు పాడ్కాస్ట్ లో మనతో మన చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు చంద్రశేఖర్. అతను వచ్చి డిస్క్రైబ్ చేస్తాడు తన గురించి. సో అతను చేసిన హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెంట్ గా ఎట్లా జాబ్ కొట్టాడు ఇంత కాంపిటేటివ్ జాబ్ మార్కెట్ లో అనేది ఈ రోజు మాట్లాడదాము. మీకు కూడా ఖచ్చితంగా చాలా ఐడియా వస్తుంది జాబ్ మార్కెట్ గురించి అండ్ ఎలా మీరు జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి జాబ్ మార్కెట్ అనేసి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. ఓకే, వెల్కమ్ చంద్రశేఖర్. హీ ఈజ్ మై పాస్ట్ సెమిస్టర్ రూమ్మేట్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయాడు, నాకంటే 1 year ముందు వచ్చాడనమాట. 2022 ఫాల్కి వచ్చావు టు స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ, MS in AMS అనమాట. సో యా, వుడ్ యూ లైక్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్? కొంచెం నీ బ్యాక్గ్రౌండ్ చెప్పు, ఇండియాలో ఎక్కడున్నావు, ఎందుకు నువ్వు US వచ్చావు అండ్ ఏం కోర్స్ మీద తీసుకున్నావు అండ్ ఏం జరుగుతుంది, హౌస్ లైఫ్? షూర్. సో బేసికలీ నేను బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. వెయిట్, ఇది నేను చంద్రశేఖర్ ఫ్యూచర్ నుంచి వస్తున్నాము. యా, ఒకసారి క్విక్ ఇంట్రొడక్షన్ ఇచ్చారా? నాకు తెలిసి నువ్వు నీ జాబ్ గురించి చెప్పలేదు ఇక్కడ. ఓకే, నేను ఫాల్ 2022లో వచ్చాగా, ఆ తర్వాత 24 మేలో గ్రాడ్యుయేట్ అయ్యా. జాబ్ యాక్చువల్లీ నాకు 2 monthsలో జాబ్ వచ్చింది. ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్? ఎస్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 2 monthsలో వచ్చింది జాబ్. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చా, 12 కంపెనీస్ ఫైనల్ రౌండ్స్కి వెళ్ళా. ఇట్ టుక్ మీ 2 months ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ టు ఫైనలీ ల్యాండ్ ఫుల్ టైమ్ రోల్. నా ప్రస్తుతం నేను వర్క్ చేస్తుంది ఫ్లాగ్స్టార్ అని ఒక బ్యాంక్లో. ఇది ఒక రీజనల్ బ్యాంక్. సో దీంట్లో లిక్విడిటీ రిస్క్లో సీనియర్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం. సో రైట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ ఫైనాన్స్. కపుల్ ఆఫ్ రీజన్స్. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మా అంకుల్ ఆల్వేస్ ఫైనాన్స్లో వర్క్ చేసేవారు, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నేను కాయిన్స్ కలెక్ట్ చేసేవాడిని. సో ఆ కాయిన్ కలెక్షన్ నుంచి కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం ఫ్రెండ్స్ మధ్యలో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ యాక్చువల్లీ గాట్ మీ టు ఫైనాన్స్. ఆ తర్వాత ఐ డిడ్ అన్ MBA right after engineering and eventually I started working at L&T Financial Services Mumbai-లో. ఎన్నేళ్ళు? సో అక్కడ ఆల్మోస్ట్ 2.5 years వర్క్ చేశాను. ఓకే. సో నేను 3 different ఏరియాస్లో వర్క్ చేశాను అక్కడ. ట్రెజరీ మిడ్ ఆఫీస్, ట్రెజరీ ఫ్రంట్ ఆఫీస్. ఓకే, ఈ రెండింటిని ఒకటే కేటగరైజ్ చేసేయచ్చు, ట్రెజరీ అని. ఇవంతా నాలెడ్జ్ తీసుకొని ఇప్పుడు MSకి ఎందుకు వచ్చావు? MSకి నేను అప్లైడ్ మ్యాథమెటిక్స్కి వచ్చా. సో నా ఫోకస్ is on mathematics, but the application field is in finance. So అందుకే it's called quantitative finance. So అంటే MS in quant finance లో వచ్చావు స్టోనీ బ్రూక్? Yes, of course. US ఎందుకు వచ్చావు అని అడిగితే I have a really good answer for that. నేను చదువుకున్న ఇన్స్ట్రుమెంట్స్, స్వాప్స్ అని ఉంటాయి, డెరివేటివ్స్ అని ఉంటాయి, అవి ఇంకెక్కడ వరల్డ్లో ఉండవు. ఇండియాలో అంత మార్కెట్ డెవలప్ కాలేదు. నేను కరెక్ట్గా అవన్నీ అప్లై చేయాలి అనుకుంటే I can only do that in here and only in New York City. ఇక్కడ కాకపోతే ఇంకా బయట ఇంకెక్కడ అంత సోఫిస్టికేటెడ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉండదు. ఇక్కడ ఇట్స్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. సో దట్స్ బేసికలీ ఇట్. నైస్, చాలా డీటెయిల్గా చెప్పావు నీ ఆన్సర్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు MSకి, రియలీ లవ్ దట్. ఇప్పుడు నీ ఇంకొంచెం ముందు స్టెప్స్కి వెళ్తే ఈ వీడియో మొత్తం ఎట్లా బేస్డ్ అంటే జాబ్ ఎలా కొట్టాలి, ఎందుకంటే నేను నిన్ను కల్లారా చూశాను. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ యూ ఫేస్ డ్యూరింగ్ యువర్ జాబ్ సర్చ్ ఇన్ సచ్ ఎ కాంపిటేటివ్ మార్కెట్? ఏం నీకు అనిపించింది చాలా ఛాలెంజింగ్ ఉన్నింది అనేసి? ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎస్పెషలీ నా ఫీల్డ్లో ఏంటంటే
ఫస్ట్ రెజ్యూమే పిక్ అవడం ఎంత హార్డ్ అంటే యూ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్ స్కిల్ ఉండాలి నీకు ఆ కంపెనీలో నీ రెజ్యూమే పిక్ అయిందంటే పోనీ పిక్ అయిందని అనుకుందాం, యూ హ్యాడ్ అ రియలీ గుడ్ రెజ్యూమే, యూ గాట్ పిక్డ్, దెన్ యూల్ హ్యావ్ 7 to 8 rounds. So 7 to 8 rounds with 7 to 8 different people who are experts in that. So అక్కడ నీకు పెద్ద ఇష్యూ వస్తుంది. అండ్ మార్కెట్ బ్యాడ్గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మార్కెట్లో యు ఆర్ కంపీటింగ్ విత్ PhD స్టూడెంట్స్ who have a lot of research experience. Second thing, you are competing with people who got laid off from other companies who had experience in US. 2 years, 3 years. They might be from India, they might be from China, they might be from anywhere else, they might be Americans, but experience in US is valued like crazy. So that's one of the biggest constraints for anyone to pick a graduate student right away. So that's one of the biggest hurdles that you have to pass, especially తెలుగు మాడతా మంచిగా. మనం ఎవరెవరితో కంపీట్ అవుతున్నాం? కొలంబియా వాళ్ళతో కంపీట్ అవుతున్నాం. నా కొలీగ్ ఒక ఆవిడ కొలంబియాలో చదివింది. మనం CMUలో వాళ్ళతో కంపీట్ చేస్తున్నాం. మనం స్టాన్ఫోర్డ్లో చదివిన వాళ్ళతో కంపీట్ చేస్తున్నాం. సో వీళ్ళందరే కాకుండా వీళ్ళందరూ పెద్ద ప్రాబ్లం కాదు. మన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరంటే ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి ఇండియాలో సర్టిఫికేషన్స్ ఉండి డిగ్రీస్ ఉండి నాలెడ్జ్ ఉండి ప్రాబ్లం ఎక్కడంటే నాకు యూఎస్లో ఎక్స్పీరియన్స్ లేదు. దట్ యాక్చువల్లీ మేక్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. అండ్ వన్స్ యూ గెట్ ఇన్ టు అ ఫర్మ్ యూ విల్ హ్యావ్ దట్ ఎడ్జ్. యూఎస్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ వర్క్ సిమిలర్గానే ఉంటుంది. ప్రతి ఈ రోల్ నుంచి ఇంకో రోల్కి ఇంకో కంపెనీలో సిమిలర్ రోల్ షిఫ్ట్ అయినా సిమిలర్గా ఉంటుంది వర్క్. సో అది. సో చాలా మంది డిఫరెంట్ డొమైన్స్ నుంచి ఎవరికి మనకంటే కొంచెం అప్పర్ ఎడ్జ్ ఉందో వాళ్ళు కూడా అదే సేమ్ రోల్ కోసం కంపీట్ చేస్తున్నాం అంటున్నాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ యాజ్ ఫ్రెష్ గ్రాడ్స్ యూఎస్లో విత్ జీరో ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా యూఎస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా ఎడ్జ్ ఉంటుంది అనేసి. సో డూ యూ థింక్ యూఎస్లో ఇంటర్న్షిప్ చేస్తే చాలా వాల్యుబుల్ ఉంటుంది? అంటే ఎందుకంటే నువ్వు కూడా యూఎస్లో ఇంటర్న్షిప్ చేయలేదు, బట్ యూ గాట్ ఎ జాబ్. సో డూ యూ థింక్ నువ్వు యూఎస్లో ఇంటర్న్షిప్ చేసినంటే ముందే కొంచెం ఎడ్జ్ ఉండేది ముందే? వాట్ యూ థింక్? నాకు ATS సిస్టమ్స్లో పికప్ అవడం ప్రాబ్లం ఎప్పుడూ కాలేదు నా ప్రొఫైల్ వల్ల. సో అది ఫస్ట్ థింగ్ నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అది నీకు కూడా తెలుసు. కానీ అదే ఫీడ్బ్యాక్ కూడా నాకు ఆల్మోస్ట్ చాలాసార్లు వచ్చింది. ATS సిస్టమ్స్లో పికప్ అవడం ప్రాబ్లం కాదు. సెకండ్, నీ ఇంటర్న్షిప్ చేస్తే ఉపయోగపడుతుందా అన్న దానికి ఆన్సర్ 100% yes. ఎందుకంటే నీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్తో నువ్వు కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటావు. పీపుల్ విల్ సీ యూ వర్కింగ్. నువ్వు ఒక బ్యాంక్కి వెళ్ళి పనిచేసావు అనుకో, వాళ్ళు నీకు ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇవ్వరు. దే జస్ట్ గివ్ యూ సమ్ మీనియల్ టాస్క్ అండ్ యూ హ్యావ్ టు షో దెమ్ దట్ యు ఆర్ ఎఫిషియెంట్ ఇన్ దోస్ టాస్క్స్. అంతే, అంతకన్నా ఎక్కువ టఫ్గా ఉండదు. కానీ ఇంటర్న్షిప్ ల్యాండ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి ఇంటర్న్షిప్స్కి. అండ్ సగానికి సగం కంపెనీస్ కొన్ని బ్యాంకింగ్లో ఈ మధ్య ఏంటంటే నీకు స్పాన్సర్షిప్ కావాలి అని చెప్పావు అనుకో, దే జస్ట్ బ్యాక్ ఆఫ్. ఎందుకంటే ఫ్యూచర్ నీడ్స్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఎలా హైర్ చేసుకుంటారంటే ఫ్యూచర్లో మనం వాళ్ళని హైర్ చేసుకుందాం అని తీసుకుంటారు. కానీ ఒక కంపెనీకి ఒకసారి ఫ్యూచర్లో తెలియదు వాళ్ళు H1B ఇస్తారో ఎవరో. సో వాళ్ళు సేఫర్ ఆప్షన్కి పర్మనెంట్ రెసిడెంట్స్కి మళ్ళీ US సిటిజన్స్కి వెళ్దామని చూస్తారు. అదే నువ్వు కంప్యూటర్ సైన్స్లో అయితే నీకు చాలా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి కంప్యూటర్ సైన్స్ ఓపెనింగ్ ఉంటుంది. సో దీంతోనే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ అన్కన్వెన్షనల్ మెథడ్స్ డిడ్ యూ యూజ్ టు ల్యాండ్ ఎ జాబ్? నాకు తెలిసి చాలా డిఫరెంట్ మెథడ్స్ ట్రై చేసావు. ఏది గైస్ నేను నిజంగా చెప్తున్నా, వేరే ఎవరిని నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిని ఇలా చేస్తూ చూడలేదు. సో వాట్ ఆర్ దోస్ మెథడ్స్ మన వాళ్ళకి కానీ చెప్పు కొంచెం. ఓకే, అన్కన్వెన్షనల్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక చిన్న పాయింట్, నేను కన్వెన్షనల్గా కూడా చాలా ట్రై చేశాను. ఓకే, సో 2000 అప్లికేషన్స్ ప్లస్ పెట్టా ఫర్ షూర్. 3000 పైన కూడా అయి ఉండొచ్చు, బట్ 2000 ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నేను ఒక పిచ్చోడ్లాగా అప్లికేషన్లు పెడుతూనే ఉన్నా. అది అందరూ చేయాల్సిందే. దట్స్ ద ప్రైమరీ వే ఇన్ విచ్ యూ కెన్ గెట్ ఎ జాబ్. అండ్ లక్ అంటారు, కానీ యాజ్ యూ పుట్ మీరు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టేటప్పటికి మీ లక్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ATSలో కూడా అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే,
కన్వెన్షనల్ పక్కన పెడితే అది అందరూ చేయాల్సిందే. కన్వెన్షనల్ యూ హ్యావ్ టు డూ, దెర్ ఇస్ నో వర్క్ అరౌండ్ ఫర్ దాట్. అంటే ఏం చేస్తే జాబ్ వస్తుంది, ట్రెడిషనల్ వేలో కూడా చేసినా కూడా రావట్లేదంటే అనేది ఇప్పుడు చెప్తాడు. అది కొంచెం జస్ట్ బుల్లెట్ పాయింట్స్ చెప్తే కొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. షూర్. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే కాన్ఫరెన్సెస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్, జస్ట్ బిఫోర్ ఐ స్టార్టెడ్ మై జాబ్ సర్చ్ జర్నీ. వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దరాయిళ్ళు పెద్దరాయిళ్ళు వాళ్ళు మరి వాళ్ళు ఇచ్చే టాక్స్ కానీ అవన్నీ వింటూ ఉన్నా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడా, ఇంట్రడ్యూస్ చేసుకున్నా. ఆ తర్వాత వాళ్ళని యూనివర్సిటీకి ఇన్వైట్ చేశా, మా ప్రొఫెసర్తో కల్పించాను. వాళ్ళు యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు లైక్ 30-35 years అక్కడ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఏం చేయాలి, లైక్ ఎలా వర్క్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్స్లో, క్వాంటిటీ ఫైనాన్స్లో మళ్ళీ మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి, వాళ్ళ ఫీల్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ థింగ్ మీరు ఎలా చేయొచ్చు అంటే, జనరల్గా అందరూ చేసే తప్పు ఏంటంటే, బాగా ఇప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ కానీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఎక్కడైనా కలిసారు మీరు కాన్ఫరెన్స్లో, కలిసిన వెంటనే వాళ్ళు ఏం అడుగుతారంటే మాకు ఒక రిఫరల్ ఇస్తారా అని అడుగుతారు. రిఫరల్ ఎందుకు ఇస్తారు ఎవరన్నా, మీరే ఆలోచించండి. రిఫరల్ ఎవ్వరు తెలియకుండా ఎవరు ఇవ్వరు. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మీ గురించి మీరు చెప్పాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, సో మీరు ఎలాగ మీ ప్రొఫైల్ని మార్చుకుంటే, ఎలా ఇంప్రూవ్ చేస్తే, ఏం చదివితే వాళ్ళ టీంలోకి ఒక ఎంట్రీ లెవెల్లో జాయిన్ అవ్వచ్చు, ఇవన్నీ వాళ్ళని అడిగితే దే విల్ జస్ట్ ఫీల్ లైక్ ఎస్ వీడికి ఇంట్రెస్ట్ ఉంది అన్నది వాళ్ళకి ఫస్ట్ అర్థం అవుతుంది. సెకండ్ థింగ్ అంటే వాళ్ళ పని మీద ఇన్వాల్వ్డ్గా మనం కనిపించాలి, వాళ్ళ గురించి జెన్యున్గా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది, ఆటోమేటిక్గా కాన్వర్సేషన్ బిల్డ్ అయిపోద్ది వాళ్ళ గురించి ఇంట్రెస్టెడ్ ఉంటే. లేదు మీరు ఓన్లీ రెఫరల్ కోసం వచ్చాము అది తీసుకొని వెళ్ళిపోదాం అంటే అది ఆబ్వియస్గా కాన్వర్సేషన్ హోల్డే అవ్వదు, అది వర్క్ కూడా అవ్వదు. లైక్ ఎవరైనా ఎందుకు ఇస్తారు చెప్పు మౌర్య, వాళ్ళ క్రెడిబిలిటీకి అది ఇష్యూ. ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు రిఫరల్, మళ్ళీ వాళ్ళ కంపెనీలో చెప్పుకోవాలి వీనికి ఇచ్చాడు ఫస్ట్ రౌండ్లోనే అవుట్ అయిపోయాడు అన్నట్టు. రౌండ్లో అవుట్ అయిపోయినా ప్రాబ్లం కాదు, కానీ వాడిని హైర్ చేసుకున్న తర్వాత వాడు ఏమన్నా ఇష్యూ చేస్తే అందరి పాయింట్ ఇతని మీదకి వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను దేని దగ్గరికి వెళ్తున్నానంటే, మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకటి ఆశిస్తున్నామంటే మనం వాళ్ళకి ఒకటి ఇచ్చే ఇది ఉండాలి. మనకి ఇచ్చే ఇది అంటే వీళ్ళు లైక్ 20-25 years నుంచి వర్క్ చేస్తూ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఎలా షేర్ చేసుకుందామని ఆలోచిస్తారు తప్పించి కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, యూనివర్సిటీకి వచ్చి ఒక ప్లాట్ఫామ్, ఒక సెమినార్ ఇమ్మంటే మోస్ట్ పీపుల్ ఫీల్ రియలీ హ్యాపీ, ఎస్పెషలీ ఇన్ యూఎస్. అండ్ సెకండ్ థింగ్, రీసెర్చ్ కొలాబరేషన్స్, ప్రొఫెసర్స్తో రీసెర్చ్ కొలాబరేషన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేస్తామంటే దట్ కెన్ లీడ్ టు వండర్స్. ఇంటర్న్షిప్స్ వస్తాయి మీకు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు మన వాళ్ళు. నేను తీసుకెళ్ళిన ఇండస్ట్రియల్ పర్సనల్తో వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ సమ్మన్ ఎల్స్ మా డిపార్ట్మెంట్ నుంచి పిహెచ్డి ద్వారా వాళ్ళతో ఎంప్లాయ్ అయ్యారని. సో ఇట్స్ ఎ టూ-వే థింగ్. నాకు బాగా గుర్తు, నేనంత ఫోకస్డ్గా నువ్వు ఏం చేస్తున్నావు అనేది చూడలేదు, కానీ పైన నాకు తెలుసు ఎవరో ప్రొఫెసర్ని పిలిచావు యూనివర్సిటీకి, లేకపోతే బయట కంపెనీ వాళ్ళని పిలిచావు, ఆ కంపెనీ వాళ్ళు ఆ పర్సన్ ఏమో ఆర్టికల్ రాస్తే నువ్వు దాన్ని మీడియంలో చదువుతున్నావు, అండ్ యూట్యూబ్లో కానీ తన ఏదో వీడియోనో ఏదో సెమినార్ ఇస్తుంటే ఆ సెమినార్ 1.5 hours చూస్తున్నావు. డిఫరెంట్గా చేస్తున్నాను అర్థమైంది అప్పుడే. సో నేను ఎవరిని చూడలేదు ఇట్లా ఇంత డెప్త్లో, జస్ట్ పుట్ కపుల్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఏది వానికి నిజంగా అరే వీడు నా వీడియో సెమినార్ చూసాడు, వీనికి ఎలా తెలుసు అన్నట్టు. సో యూ నో దట్ వావ్ మూమెంట్ అనేది, ఆ ఒక్క సెకండ్ వావ్ మూమెంట్కి యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ లాస్ట్ 1-2 days. జస్ట్ ఇన్ ఫ్రంట్ మాట్లాడితే ఎట్లా ర్యాపో బిల్డ్ అవుతుంది. ఐ నో. సింపుల్ మౌర్య, ఇది జస్ట్ హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు మనం ఎవరి గురించి అన్నా చదివి వాళ్ళకి చెప్పామనుకో, మనుషులకి ఎప్పుడు వాళ్ళ గురించి విందామని చాలా కుతూహలత ఉంటుంది. సో అది ఫస్ట్ సింపుల్ సైకాలజీ. సెకండ్ థింగ్ ఏంటంటే రియల్ ఇంట్రెస్ట్తో నేను చూసేవాడిని, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ మీద నాకు ఆ ఫీల్డ్లో నేను ఉందామని, నాకు చేద్దామని నాకు చాలా డీప్ డిజైర్ ఉంది. అండ్ నాకు నన్ ఆఫ్ దోస్ మినిట్స్ ఆర్ వేస్ట్ ఫర్ మీ. ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మేడ్ మీ లెర్న్ సంథింగ్. ఇంటర్వ్యూస్లో ఉపయోగపడ్డాయి, వాళ్ళు రాసిన ఆర్టికల్స్ కొంచెం మాట్లాడి. సో టేక్ టైం, అంటే ఖాళీ టైం అంతా కూర్చొని మనం
ఏదో టైం పాస్ చేస్తామని కాదు, కానీ అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఎవరేం చేస్తున్నారు, లింక్డ్ఇన్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, కనెక్ట్ విత్ పీపుల్ అంతే. సో ఇంకోటి ఏంటంటే కాన్ఫరెన్సెస్ చాలా అటెండ్ అయ్యాను. సో దాని జర్నీ చెప్తావా? ఇది కానీ ఇంకో డిఫరెంట్ అన్కన్వెన్షనల్ వే అనిపిస్తుంది. మేబీ కన్వెన్షనల్ ఫర్ సమ్ పీపుల్, బట్ అంత మెయిన్ స్ట్రీమ్ కాదని నాకు అనిపిస్తుంది అట్ ది స్కేల్ దట్ యూ హ్యావ్ డన్. అంటే నువ్వు చాలాసార్లు వెళ్ళావు కదా కాన్ఫరెన్సెస్. హౌ వాజ్ యువర్ జర్నీ అండ్ ఎలా నువ్వు కాన్ఫరెన్సెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఎలా వెళ్ళావు, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళావు, కాన్ఫరెన్సెస్ ఎక్కడ చూడాలి, కాన్ఫరెన్సెస్ ఎక్కడైతే ఉంటాయి, నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఎక్కడ చేయాలి, అంటే ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఎక్కడ చూడాలి, ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ? సో న్యూయార్క్ అనేది ఫైనాన్స్కి ఇక్కడ జరిగే అన్న ఫైనాన్స్ మీటప్స్, ఇక్కడ జరిగే అన్ని కమ్యూనిటీ ఈవెంట్స్ కానీ ఎక్కడ జరగవు. మీరు టెక్స్ట్ బుక్స్లో చదివే పేర్లు ఉంటాయి చూసారా, వాళ్ళు వచ్చి కలుస్తారు, చెప్తూ ఉంటారు క్లాస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇలాంటివి ప్రతి వీక్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేనంటే ఫైనాన్స్ గురించి చెప్తున్నా, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఫర్ ష్యూర్ ఇలాంటి పెద్ద సిటీ దగ్గర ఉంటే ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఎవ్రీ నవ్ అండ్ దెన్. సో ఇవి అకాడమిక్ కాన్ఫరెన్సెస్ కాదు నేను వెళ్తున్నవి, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా ప్రొఫెషనల్ కాన్ఫరెన్సెస్. అందరూ వచ్చేవాళ్ళందరూ ఆల్రెడీ బ్యాంక్స్లో, హెడ్జ్ ఫండ్స్లో, ఇంకా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు బ్రాడన్ దేర్ హొరైజన్స్. వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళేం రీసెర్చ్ చేస్తున్నారు, వీళ్ళేం రీసెర్చ్ చేస్తున్నారు, అండ్ అందులో మధ్యలో మనం స్టూడెంట్స్ వెళ్ళామనుకో వాళ్ళు మన పర్స్పెక్టివ్ అర్థం చేసుకుంటారు, వాళ్ళ పర్స్పెక్టివ్, యంగ్ పీపుల్స్ మైండ్ ఎలా పనిచేస్తుందని జస్ట్ ఒక గ్లింప్స్ వాళ్ళ కోసం. ఎస్, అండ్ వాళ్ళకి నువ్వు నిజంగా నచ్చావు అనుకో వచ్చేయని తీసుకెళ్తారు, ఇంటర్వ్యూస్ ఇస్తారు. నా పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మౌర్య, లైక్ ఇంటర్వ్యూస్ డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టకుండా ఇంటర్వ్యూ ఇచ్చిన కంపెనీ ఉంది. నువ్వు డేటా సైన్స్లో ఉన్నావు, డేటా సైన్స్ బోల్డ్ హ్యాకథాన్స్ అవుతూ ఉంటాయి, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు ఎవ్రీ నవ్ అండ్ దెన్. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో ఒకటి ప్రతి వీక్ అవుతూనే ఉంటుంది డేటా సైన్స్లో న్యూయార్క్ పక్కన ఉన్నప్పుడు. సో అలాగా నువ్వు నీది పార్టిసిపేట్ చేస్తున్నావు అనుకో, అదే సేమ్ ప్లేస్కి బోల్డ్ జనాలు వస్తారు, బోల్డ్ సీనియర్ లీడర్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడతావు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటావు. అది ఏమో కనెక్షన్ మెయింటైన్ చేసావు అనుకో వాళ్ళతో, అది తీసుకెళ్ళాలి. ఆ కనెక్షన్ స్టార్ట్ చేయడం కాకుండా ముందు తీసుకెళ్ళాలి, మెయిల్ హిట్ చేయాలి, నెక్స్ట్ సంథింగ్ ఎల్స్ షేర్ చేయాలి వాళ్ళకి, అండ్ రెస్పాన్స్ గ్యారంటీగా వస్తుంది. ఇది సెకండ్ అవెన్యూ దట్ యూ కెన్ డూ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ వెరీ రిమోట్ ఏరియా. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్స్ అన్ని న్యూయార్క్కి, శాన్ ఫ్రాన్సిస్కో అన్నిటికీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఎక్కడో డుబ్యూక్లో ఉన్నారనుకో, ఎక్కడ అయోవా, వాళ్ళు it's really hard, they are in middle of nowhere, so LinkedIn is the best place for you to go if you are in some place like that. సో ఇది రెండో మెథడ్ అనమాట. నేను ఛాన్సాలు చూసాను, ఎర్లీ మార్నింగ్ నేను ఇట్లా ఎర్లీ మార్నింగ్ కాదులే 8:30 వీడు అప్పటికి స్నానం చేసి ఇంకా సూట్ బూట్ వేసుకొని, జనవరి ఇది నేను మాట్లాడేది, ఫుల్ స్నో ఉంటుంది ఇక్కడ నుంచి LIRR అని ఉంటుంది ట్రైన్ స్టేషన్, అక్కడ నుంచి న్యూయార్క్కి 1 hour 1.5 hour అట్లా వెళ్తుండేటోడు మార్నింగ్ అట్లా స్లిప్ అవుతూ ఫార్మల్ షూస్ వేసుకొని. సో హీస్ డన్ ఎ లాట్. అందుకనే మీకు ఇది చాలా యూస్ఫుల్ అని నేను మన చంద్రశేఖర్ని ఎట్లా కొట్లా పాడ్కాస్ట్కి తయారు చేశాను అనమాట. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ యూస్ఫుల్ డెఫినెట్గా కామెంట్ చేయండి, చెప్పండి ఈ ఇన్సైట్స్ అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తున్నాయా లేదా అనేసి. అదొక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. మాకు కూడా ఫీడ్బ్యాక్ లూప్ ఎప్పుడు ఆగకూడదు. ఐ అగ్రీ, ఇంటర్వ్యూస్లో కూడా ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్కి వచ్చేస్తే ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు నువ్వు, ఎన్ని అప్లికేషన్స్ వేసావు, ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయి, టైం లైన్ ఏంటి ఇంటర్వ్యూస్కి, అండ్ ఎన్ని ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాయి, ఆల్ అబౌట్ ఇట్. సో నేను అప్రాక్సిమేట్లీ 2000 అప్లికేషన్స్ పెట్టుంటా ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2000+ పెట్టుంటా. నేను ఇంకా నెంబర్ కౌంటింగ్ మర్చిపోయాను ఒక పాయింట్ ఆఫ్. ఎంత జనవరి నుంచి స్టార్ట్ చేసుకుంటే నువ్వు జూన్ వరకు, జూన్ వరకు, జూన్ నుంచి తగ్గించాను ఇంకా, ఎందుకంటే ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇంకా స్లో డౌన్ అయిపోయాను. 2000+ పెట్టాను, 3000 కూడా అయి ఉండొచ్చు, ఇంకా నాకు తెలియదు నెంబర్. సో ఏదైనా వచ్చింది అంటే ఫస్ట్ అప్లికేషన్ అదే ఉంటుంది అక్కడ, అది మాత్రం ఫర్ షూర్. లింక్డ్ఇన్లో 0 అప్లికేషన్, ఫస్ట్ అప్లికేషన్ అదే. ఎర్లీ మార్నింగ్ మనోడు ఉద్యమం లాగా కూర్చుంటాడు పొద్దున. సరే, నాకు వచ్చిన కాల్ బ్యాక్స్ దగ్గర ఒక 30 కాల్ బ్యాక్స్ వచ్చుంటాయి నాకు.
చాలా కాల్ బ్యాక్స్ వచ్చాయి నాకు. సో అందులో 15 కాల్ బ్యాక్స్ తీసేయండి, ఎందుకంటే స్పాన్సర్షిప్ చేయమన్నారు. సో ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు. బట్ 15 వర్ సాలిడ్ కాల్ బ్యాక్స్. 15 వర్ లైక్ రియలీ సాలిడ్. సో నేను అప్రాక్సిమేట్గా 11 కంపెనీస్, 10 to 11 కంపెనీస్కి ఫైనల్ రౌండ్స్కి వెళ్ళాను. సో ఎలా ఉంటుందంటే మోస్ట్ కంపెనీస్కి ఫస్ట్ మీకు కాల్ చేస్తారు అప్లికేషన్ తర్వాత. దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ఎ వీక్ స్పాన్. అప్లికేషన్ పెట్టిన వీక్ స్పాన్లో కాల్ చేసి ఫస్ట్ థింగ్ హెచ్ఆర్ మీతో మాట్లాడతారు. సో హెచ్ఆర్ దగ్గర కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి బేసిక్లీ ఏం తెలియదు. వాళ్ళకి తెలిసింది ఈ సెట్ ఆఫ్ వర్డ్స్తో గురించి మాట్లాడుతున్నాడా వీడా లేకపోతే లేదా అని టెస్ట్ చేస్తారు అంతే. అది చాలా ఈజీ స్క్రీనింగ్ ప్రాసెస్. మీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే అది క్లియర్ చేసేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏమవుతుందంటే మోస్ట్ కంపెనీస్కి నేను చెప్తుంది అన్నీ ఇలా ఉంటుందని కాదు, నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మోస్ట్ కంపెనీస్కి నెక్స్ట్ రౌండ్ హైరింగ్ మేనేజర్తో ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీరు ఏ మేనేజర్తో పనిచేస్తారో అతనితో ఉంటుంది. ఓకే, సో అతనికి మల్టిపుల్ పీపుల్ నచ్చచ్చు. ఇది నువ్వు మాట్లాడేది ఏఎంఎస్కి మధ్యలో కంప్యూటర్ సైన్స్ అనుకో కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. అది మాకు కూడా ఉంది కొన్ని వాటిలో. సో ఇప్పుడు మీ క్వాంట్ హెవీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి డెవ్ హెవీలో కోడింగ్ ఉంటుంది, క్వాంట్ డెవలపర్ హెవీలో. సో నేను క్వాంట్ డెవ్కి అప్లై చేయట్లే, కానీ నేను కొన్ని కంపెనీస్కి డెవలపర్ టెస్ట్లు ఇచ్చా. కానీ మెజారిటీ ఆఫ్ మై రోల్స్ ఎలా ఉంటాయంటే నాకు ఇంకా డైరెక్ట్గా హైరింగ్ మేనేజర్తో ఇంటర్వ్యూ ఉంటుంది. సో హైరింగ్ మేనేజర్ ఏంటంటే అతను ఫస్ట్ మీ కంపాటబిలిటీ చెక్ చేసుకుంటాడు, మీ నాలెడ్జ్ టెస్ట్ చేస్తాడు. నాలెడ్జ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ క్వాంట్లో ఏంటంటే మీకు బాగా పజిల్స్ అడుగుతారు. అండ్ ఓవరాల్గా మీ పర్సనాలిటీ అది నచ్చితే హీల్ ఫార్వర్డ్ ఇట్ టు ద నెక్స్ట్ స్టెప్. సో వాళ్ళకి నచ్చితే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అక్కడి నుంచి సీనియర్ స్కిప్ లెవెల్ మేనేజర్ ఉంటారు. స్కిప్ లెవెల్ మేనేజర్ ఒక అతను లేకపోతే ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే సో 2 రౌండ్స్ అనమాట అవి. సో ఆ 2 రౌండ్స్ వాళ్ళిద్దరికీ నచ్చారు అంటే ఏమవుద్దంటే మీది ఇంకొక టీంకి ఇస్తారు, సిస్టర్ టీంకి ఇచ్చి వాళ్ళు 2 ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో ఓవరాల్గా అటు ఇటు చూసుకోకపోయినా 5 to 7 రౌండ్స్ అనేవి గ్యారంటీగా అవుతాయి. సో నేను వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది 9 రౌండ్స్ చేశాను. సో చాలా హెక్టిక్గా అనిపించింది. అండ్ నీకు అప్పుడు గుర్తుంది నేను 6 రౌండ్స్ ఒకేసారి వచ్చాయని చెప్పాను. కాకపోతే డేట్ స్పాన్ డిఫరెన్స్తో. సో అలా కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్. ఈ ప్రాసెస్ ఎందుకు ఇలా ఉంది అని అడగద్దు, కానీ దట్ ఈస్ ద ప్రాసెస్ అంతే. ప్రిటీ ఫ్రస్ట్రేటింగ్ అనమాట. 6 to 9 రౌండ్స్. జస్ట్ ఇమాజిన్ ఆ 9th రౌండ్ వెళ్ళి జాబ్ రాలేదంటే ది అమౌంట్ ఆఫ్ ఆ మొమెంటంలో మీరు ఎన్ని ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటారంటే వస్తే చాలా బాగుంటుందని. ఆ 9th రౌండ్లో కూడా రాకపోవచ్చు, ఎందుకంటే హోల్ 9 రౌండ్స్లో మీరు ఒక్కటి చెప్పకపోయినా మార్కెట్ ఎంత కాంపిటేటివ్ ఉందంటే ఎవడో కూడా చెప్పింటాడు బయట వేరే వాడు, ఖచ్చితంగా వాళ్ళని తీసుకుంటారు. ఎంత కట్ థ్రోట్ ఉంటుందంటే మీరు ఒకటి చెప్పకపోయినా వేరే వాడు ముందు నట్టుకొని వెళ్ళిపోతాడు. సో అలాగనే అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 9 రౌండ్స్ చెప్పాను కదా, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు చేస్తున్నారని. 2 కోడింగ్ రౌండ్స్, లైవ్ కోడింగ్ అనమాట, 2 స్టాటిస్టిక్స్ రౌండ్స్, ఒక 2 ఫైనాన్స్ రౌండ్స్, అది కాకుండా ఒక హెచ్ఆర్ రౌండ్, హైరింగ్ మేనేజర్ రౌండ్, ఒక సిస్టర్ టీమ్ రౌండ్. సో ఇవన్నీ కలిపి 9 రౌండ్స్ అనమాట. సో అన్నిట్లో మీరు బాగుండాలి అండ్ మీకు యూఎస్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మొత్తం అప్లికేషన్ వేసి ఇన్ని రౌండ్స్. ఇన్ టోటల్ ఆల్మోస్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు? 12 కంపెనీస్ ఇచ్చావు కదా, 12-13 కంపెనీస్ ఇచ్చావు. దానిలో అన్నీ కలిపేస్తే అన్ని రౌండ్స్ ఒక 50 రౌండ్స్ ఇచ్చావు. 50 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 2 monthsలో వేస్తున్నానంటే ప్రతి డే ఆల్మోస్ట్ మీరు చదువుతున్నారు నెక్స్ట్ డే కోసం. అంటే ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అన్నిట్లో 100% పర్ఫామ్ చేయాలి, ఎందుకంటే ఎవడో ఒకటి వెళ్ళిపోతాడు ముందుకి. సో జాబ్ మార్కెట్ ఈస్ రియలీ టఫ్. అందుకని ఇంకోటి ఏంది, మన హంబుల్ క్యాండిడేట్ ఇంకా చెప్పలేదు ఏంటంటే మనోడు అన్నిట్లో ఆల్మోస్ట్ ఏ గ్రేడ్లు తెచ్చుకుంటాడు, ప్రొఫెసర్స్కి చాలా దగ్గర ఉంటాడు. అండ్ హీ ఈజ్ గుడ్ అట్ వాట్ హీ డస్. సో అందుకని ఆ టెన్షన్ నీకు లేకపోయింది. సబ్జెక్ట్ నాకు రాదే అనే టెన్షన్ నీకు లేదు. నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనేది నీ టెన్షన్. ఆపర్చునిటీస్ రావట్లేదని నా టెన్షన్ అంతా ఏంటంటే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళి ఎందుకు కన్వర్ట్ చేయట్లేదు, నేను ఎందుకు అవ్వట్లేదు. సో కానీ నాకు ఇట్ వాస్ గుడ్. లైక్ మోస్ట్ పీపుల్ గేవ్ మీ ఫీడ్బ్యాక్, ఎందుకంటే లాస్ట్ వరకు వెళ్ళాను కాబట్టి మోస్ట్ పీపుల్ వర్ జనరస్. ఆ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అయింది నాకు. ఆన్సర్ మాత్రం ఒకటే, ఇంకొక రౌండ్లో దొరికారు. సో
you keep searching until you find that one particular place where you don't have that kind of competition. Again, ఇక్కడ కూడా అంతే, మీరు చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు. ఇక్కడ అప్లై చేస్తున్నారు, లాస్ట్ రౌండ్ వరకు వెళ్తున్నారు, రావట్లేదు అంటే మీ టాలెంట్ మీద కాదు, ఈ కాంపిటీషన్ అది మీ చేతిలో లేదు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది ఆగుతుంది. So at some point of time you will get into that company. You will be that guy. You will be that competition to someone else. You will be that good. సో ఇవన్నీ ఓకే చంద్రశేఖర్, నువ్వు కష్టపడ్డావు, నీ కష్టాలని చెప్పావు. కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. యూఎస్ వద్దాము అని అనుకుంటే మీరు సెల్ఫ్ స్టార్టర్ అవ్వాలి. సెల్ఫ్ స్టార్టర్ అంటే మీకు మీరే థింగ్స్ని పికప్ చేసుకుని మీకు మీరే చేసుకోగలిగి ఉండాలి. అలాంటిది ఈ నార్త్ ఈస్ట్ ఇలాంటి ప్లేసులకు వస్తే ఈ వింటర్ అంతా చలి, ఈ చలిలో కూడా కాన్ఫరెన్స్లకు వెళ్ళాలి, పరిగెట్టాలి, ట్రైన్లు పట్టుకోవాలి, ఎక్కాలి, దిగాలి, జనాలను కలవాలి, తర్వాత మీ కోర్స్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. కొంతమంది పార్ట్ టైం చేస్తారు, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు పార్ట్ టైంలో. ఆ పార్ట్ టైం ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది మీరు ఆలోచించాలి. నా దృష్టిలో పార్ట్ టైం అంత ఇంపార్టెంట్ కాదు. నేను పార్ట్ టైం చేశాను, కాకపోతే అది ఫైనాన్స్ రిలేటెడే కాబట్టి నాకు అది పెద్దంత వర్క్ అనిపించేది కాదు. సో అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ డైలీ ఎక్స్పెన్సెస్ మీరు మీట్ అవ్వాలి అంటే మీకు నెలకి మినిమం న్యూయార్క్ లాంటి ఏరియాలో ఉన్నారు అంటే ఎంత కాకపోయినా $600 to $1,000 ఖర్చు అవుతాయి. మీరు అదే స్టోనీ బ్రూక్ లాంటి ఏరియా ఉంటే గ్యారంటీ 1,000 పైన ఈజీగా అవుతుంది. 1,200-1,300 వేసుకోండి చేతిలో. అందుకని ట్యూషన్ తక్కువ ఉంటుంది యూజువల్గా ఇలాంటి ఏరియాస్లో. అలా అని నేను చెప్పలేను, ఎందుకంటే స్టోనీ బ్రూక్ నీకు స్టేట్ స్కూల్ కదా. నీకు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఇక్కడ ఫీజు తక్కువ. ప్రైవేట్ యూనివర్సిటీస్లో అనుకో, ఎవరికో కార్నర్లో వచ్చిందంనుకో, ఎందుకు మనం వెళ్ళొద్దంటాం, చెప్తాం. నేను యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు చూసిన ఒక ప్రైమరీ ఫ్యాక్ట్ ఈజ్ ప్రైస్. నాకు బాస్టన్ యూనివర్సిటీలో వచ్చింది. బాస్టన్ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ కంపేర్ టు స్టోనీ బ్రూక్ అంటే చూస్తే ర్యాంకింగ్స్లో ఎప్పుడు బెటర్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ $120,000 అవుతుంది ఆ డిగ్రీకి. అంత వర్త్ ఇట్ అంటే ఆ తర్వాత మళ్ళీ ఆ లోన్లు అవన్నీ ఎప్పుడో కొట్టుకుంటూ ఉండాలి. లేరు లైక్ డజంట్ మేక్ సెన్స్. వచ్చింది $90,000. మళ్ళీ స్టోనీ బ్రూక్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైనా నీకు టోటల్ ఎక్స్పెన్సెస్ నీకు అటు ట్యూషన్ కన్నా తక్కువ అవుతాయి. సో బ్యాక్ ట్రాక్ చేస్తే ఇంత లోన్ ఉంటుంది అమౌంట్ మన తల మీద, మనం పార్ట్ టైమ్స్ కొంచెం కేర్ఫుల్గా చూస్ చేసుకొని చదువు మీద ఎక్కువ ప్రయారిటైజ్ చేయాలి. ఇదంతా మీరు చేసినా కూడా దీనికన్నా అన్నిటికన్నా పెద్ద మాన్స్టర్ ఏంటంటే జాబ్ హంట్ అనేది. దానికి లైక్ ఒక సెమిస్టర్ ఫుల్లీ డెడికేటెడ్గా ఉండాలి. అంటే మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయినా కూడా నేను కంప్యూటర్ సైన్స్ పీపుల్ని చూశాను మా కాలేజ్లో. అసలు బీస్ట్ వాళ్ళు లైక్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్లో ఇచ్చి పడేస్తారు, 10 నిమిషాల్లో సాల్వ్ చేసేస్తారు. ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, జేఈ అడ్వాన్స్లో 65th ర్యాంకులు, 54th ర్యాంకులు, వాళ్ళందరూ పర్సనల్గా నాకు తెలుసు. వాళ్ళందరితో కంపీట్ అవుతున్నారు మీరు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. నాకు తెలిసిన కొంతమంది బిట్స్ పిలానీలో నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, టిక్టాక్లో పనిచేస్తాడు ఇప్పుడు. కానీ వాడికి ఆల్మోస్ట్ 2.5 months పట్టింది. వాడు C++ ఎంత దంచి కొడతాడంటే ఎవరికన్నా ప్రాబ్లం వస్తే వాడొక్కడే చేస్తాడు, ఎంత టఫ్ లీడ్ కోడ్ ప్రాబ్లం అన్నా కూడా. సో అర్థం చేసుకోండి మీ కాంపిటీషన్ ఎలా ఉందంటే. అయినా కూడా వాళ్ళకి జాబ్ రావడానికి చాలా టైం పట్టింది. చాలా టైం అని నేను అన్ను. 2 months ఈజ్ రీజనబుల్ టైం. కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ వచ్చింది కదా, ఇంటర్న్షిప్ అవన్నీ అట్లా లేకపోయినా కూడా. ఇంటర్న్షిప్ రాలేదు. అదే కదా నేను సిఎస్లో ఉంటే మీకు మీ ఇండియన్ కాంపిటీషనే మిమ్మల్ని యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. లీడ్ కోడ్ నవిలేసేయాలి అంతే, లైక్ సిఎస్లోకి వెళ్ళాలంటే. అదే ఏఎంఎస్లోకి వెళ్తే ఇప్పుడు నా ఫీల్డ్లోకి వచ్చారంటే నేను స్పెసిఫిక్గా ట్రెజరీలో ఉంటా. సో నేను ఇంటర్వ్యూలో ఉన్నాను అంటే రిమెంబర్ దట్ ఐ విల్ డెఫినెట్లీ బీ ఎ థ్రెట్, బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, డిగ్రీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కుప్పలుగా అయినా కూడా అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఇది పొట్టేలు నొచ్చి పులి కొడితే పులి నొచ్చి అమ్మోరు కొట్టిందని టైప్లో ఏదో అంటారు. అంత తెలుగు వచ్చింటే అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకన్నా పెద్దోడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. కానీ మనం ఏదో ఒక రోజు మనమే ఆ పెద్దోడు అవుతాం. అప్పటి వరకు వెయిట్ చేయాలి, అప్లై చేయాలి.
9 ఇంటర్వ్యూస్ ఇచ్చి ఓడిపోయావంటే ఎంత స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఇంట్లో వాళ్ళందరూ రెడీగా ఉంటారు. ఇంకొచ్చేసిందిలే అన్నట్టు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్తాను, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆ అబ్బాయి ఇప్పుడు AT&Tలో చేస్తాడు, ట్రేడింగ్ కంపెనీ వర్చ్యూ ఫైనాన్స్ అని. దాంట్లో ఆల్మోస్ట్ 10 రౌండ్స్ ఇచ్చాడు. ఇంట్లో ఎంత రెడీ ఉన్నారంటే ఇంకొచ్చేస్తుందని అని పాపం వాళ్ళ ఫాదర్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టారు దేవుడికి, మా అబ్బాయికి ఇంక ఉద్యోగం వచ్చింది, ఇంక కష్టాలు ఉండవో తనకి అని. అంటే వీళ్ళందరూ ఫైనాన్షియలీ వెల్ పీపుల్, నేను చెప్తుంది రియలీ గుడ్ ఫైనాన్షియల్ పొజిషన్. కానీ ఎంత స్ట్రగుల్ అనేది చెప్తున్నా. 23 మార్కెట్కి 24 మార్కెట్కి తేడా పెద్దగా ఏమీ లేదు. అంతే టఫ్గా ఉంది, అంతే కష్టంగా ఉంది. టాలెంట్ ఉన్నోళ్ళు ఏ మార్కెట్లో ఉన్నా ప్లేస్ అవుతారు. కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, కానీ స్టిల్ మీరు యూ హ్యావ్ టు మస్టర్ అప్ ద కరేజ్, యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ టుగెదర్, టాక్ టు ఫ్యామిలీ, సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఆ ఒక్క మాట మన ఫ్రెండ్ లేకపోతే మన ఫాదర్, మన మదర్, లేదురా నువ్వు చేయగలవు నాకు తెలుసు, ఒక్క మాట ప్రొఫెసర్ చెప్తారు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేయగలవు నాకు తెలుసు అన్నది, దట్ విల్ కీప్ యూ గోయింగ్ ఆల్వేస్. సో అలాంటి రియల్ కనెక్షన్స్ని లైఫ్లో ఎప్పుడు ఉండనివ్వండి ఈ సర్చ్లో. దట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్. సో అంత కష్టంగా నేను ఇంకా చెప్పలేదు, లైక్ ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతుంది. అంత ఎమోషనల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు, కానీ లుకింగ్ బ్యాక్ ఐ లవ్డ్ మై జర్నీ. ఇప్పుడు చూస్తే, అప్పుడు నువ్వు నన్ను అడిగితే ఏంట్రా బాబు దోలు తీరిపోతుంది. నేను చూసా కదా ఒక సెకండ్ పర్సన్ లా నేను చూస్తున్నా, అబ్బో నాకు వీనికి రాలేదంటే నేను ప్యాక్ చేసి అసలు నేను బట్ వీనికి వచ్చింది అండ్ చాలా మంచి ప్లేస్లో వచ్చింది. అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు. అండ్ త్రూ అవుట్ ది జర్నీ హీ వాస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ ఎబిలిటీస్. నాకు ఇది సబ్జెక్ట్ మ్యాటర్ ఇంత బాగా వచ్చు, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, నాకు ఇంటర్వ్యూస్ రావట్లేదు, వై ఈజ్ దాట్ అన్నట్టు. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అని నాకు తెలిసి. అయితే నువ్వు నీ మీద ట్రస్ట్ ఉందంటే నాకు తెలిసి, అంటే ఉత్తిన ట్రస్ట్ కాదు, బిలీఫ్ కాదు, బ్యాక్డ్ అప్ బై యువర్ స్కిల్ ఆఫ్ కోర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే యావరేజ్ స్టూడెంట్, నాట్ లైక్ 3.9, 3.8, 3.1, 3.2, ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి జాబ్ మార్కెట్కి ఇంత హైలీ కాంపిటేటివ్? వాట్ ప్లాన్ డూ యూ సజెస్ట్? మౌర్య, నేను చెప్తున్నా ఏంటంటే దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. నువ్వు యావరేజ్గా ఉన్నావు అంటే ద రీజన్ ఇస్ యూ ఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ ఇనఫ్ ఎఫర్ట్స్. అది యాజ్ సింపుల్ యాజ్ దట్. పుట్ ఇన్ మోర్ అవర్స్. ఏం చేస్తావు నాకు తెలియదు. లైక్ యూఎస్ వచ్చావు, నువ్వు ఎంజాయ్ చేయడానికి రాలేదు. యూఎస్ ఎందుకు వచ్చావు? నీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ని అకాంప్లిష్ చేయడానికి వచ్చావు, అంతే. దట్స్ ప్రైమరీ టార్గెట్ దట్ యూ హ్యావ్, అంతే. అలా ఆ గోల్ని చూసుకుని మనం ఎలాగన్నా వెళ్ళిపోతుంటారు. బండ్లకెళ్ళేసి వెళ్తాడు కదా ఒక వీడియోలో, ఏమని అలా గోల్ పెట్టుకోవాలి, వాళ్ళ ఎత్తు మీద రాయి పెట్టుకొని అది ఎలా నిలిచాలో తెలుసుకోవాలి అంటే. కాబట్టి సో ఇది కూడా వెళ్తే యూఎస్ వచ్చామంటే వాళ్ళ ఎత్తు మీద వాళ్ళ పెద్ద రాయి పెట్టుకోవాలి అనమాట. కానీ ఆ రాయిని దించితే లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ దట్ యూ ఫీల్. అండ్ ఇలాంటి టఫ్ మార్కెట్స్లో రావడం అనేది ఇట్ ఫీల్స్ మోర్ సాటిస్ఫైయింగ్. అండ్ జాబ్ మీకు నచ్చింది అంటే ఇంకా అంతకన్నా ఆనందం ఉన్నది. సో వాట్ డు యు సజెస్ట్? కోర్సెస్ ఎక్కువ చేయాలా, లేకపోతే లీడ్ కోడ్ ఎక్కువ చేయాలి, లేకపోతే అసలు మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్ వచ్చిన తర్వాత అసైన్మెంట్స్ మంచి ఇస్తారు ప్రొఫెసర్స్. ఆ అసైన్మెంట్స్ మనం చెయ్యాలి కదా. మనం ఎలా ఉంటామంటే మన స్టేట్స్ నుంచి మన స్టేట్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు మీకు కొంత పర్సంటేజ్ మంది చాలా బాగా చదువుతారు, చాలా బాగా చేస్తారు, అన్నీ వాళ్ళు చేసేస్తారు. కొంత పర్సంటేజ్ మంది ఉంటారు, ఏమి చదవరు, ఏమి చేయరు, అసైన్మెంట్లు ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు యూనివర్సిటీకి ఏమవసరం? ప్లేజరిజం చెక్ అంటారు. ఆ ప్లేజరిజం చెక్ అంత చూసి చేయడానికి వాళ్ళకి ఏమంత ఇంట్రెస్ట్ ఉందా మీ మీద? మీరు నిజంగా చేస్తున్నారు లేదో చూడడానికి చూస్తారు, ఏదో చూడాలి కాబట్టి. కానీ చెయ్యాలి అన్నది మీకు ఉండాలి. మీరు ఎందుకు వచ్చారు అవన్నీ చేయకపోతే? ఒక్కొక్క కోర్స్కి ఎంత కడతాం మౌర్య మనం? $4,000 ఒక క్రెడిట్కి ఎంత కడతాం? ఒక క్రెడిట్కి 1,060 ఇక్కడ న్యూయార్క్లో. సో 3 క్రెడిట్స్ అంటే 3,180 అనుకో. 3,180 కడుతున్నావు. సో అంత డబ్బులు కట్టి మనం ఏం గుద్దించుకోవడానికి వచ్చామా? నాకు అర్థం కావట్లే. లైక్ కాపీ కొట్టేస్తారు అసైన్మెంట్. లైక్ అండ్ నేను అర్థం చేసుకోవాలి, ఏదో నీకు ఏదో ఇంటర్వ్యూ ఉంది, నువ్వు దాన్ని ప్రిపేర్ అవుతున్నావు అంటే నువ్వు కాపీ కొట్టినా దానికి ఒక అర్థం ఉంది. కానీ అసలు అసైన్మెంట్స్ ఇచ్చేదే వండర్ఫుల్ అసైన్మెంట్స్ ఇస్తారు యూఎస్లో. అది
యా ఓన్లీ అసైన్మెంట్స్ చేస్తే నాకు తెలిసి చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. చాలా ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ కాకుండా నువ్వు ఎక్స్టర్నల్గా ప్రొఫెసర్స్తో కంబైన్ ప్రాజెక్ట్స్ చేసావు అనుకో నీకు ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది. పోస్టర్స్ చేయొచ్చు నువ్వు. నేను యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో పోస్టర్ ప్రజెంట్ చేశాను. నువ్వు పేపర్స్ రాయొచ్చు ప్రొఫెసర్స్తో కూర్చుని. నాకు తెలిసిన మా కజిన్ వాళ్ళ వైఫ్ ఉంది, తను మాస్టర్స్లోనే ఒక బుక్ రాసింది వాళ్ళ ప్రొఫెసర్తో. షీ డిడ్ ఏ PhD ఆఫ్టర్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ చెప్తున్నా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ కెన్ డూ మీరు మాస్టర్స్కి వచ్చిన తర్వాత which can improve your knowledge, which can see either two things. మీరు US వరకు వచ్చారంటే యూఆర్ ఆల్రెడీ టాలెంటెడ్ ఇనఫ్, మంచి యూనివర్సిటీకి వచ్చారంటే. సెకండ్ థింగ్, మంచి యూనివర్సిటీకి రాలేదంటే యూఆర్ స్ట్రీట్ స్మార్ట్. సో స్ట్రీట్ స్మార్ట్ అంటే ఇంక మరి కనెక్షన్స్ జనాలు మా మాటలు ఆ రకంగా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అలాగా స్ట్రీట్ స్మార్ట్. సో అలా కూడా ఉంటారు. సో ఈ రెండిట్లో ఏది కాదు, స్ట్రీట్ స్మార్ట్ కాలేదు నేను అంటే పుట్ ఇన్ మోర్ టైమ్. నో స్ట్రీట్ స్మార్ట్ అంటే ఎలా నువ్వు డిఫైన్? ఎందుకంటే లాస్ట్ పాయింటే స్ట్రీట్ స్మార్ట్. స్ట్రీట్ స్మార్ట్ అంటే అసైన్మెంట్ లైఫ్ అవడం. స్ట్రీట్ స్మార్ట్ అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి లైక్ చాలా చాలా యాక్టివ్ ఫెలో, చాలా చాలా వైబ్రెంట్, అందరితో ఇన్వాల్వ్గా ఉండేవాడు. చేతికి వచ్చిన ఆపర్చునిటీని అన్ని తీసుకుని యూటిలైజ్ చేసుకునేవాడు. ఆ అబ్బాయి చాలా అన్కన్వెన్షనల్ థింగ్స్ చేశాడు. చేసి ఎలాగోలా ఉద్యోగం సంపాదించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం. అలాంటి ప్రశ్నలు అన్నిటికీ నేను ఆన్సర్ ఇవ్వను. ఉద్యోగం సంపాదించాడు. ఓకే, ఉద్యోగం వచ్చింది. స్ట్రీట్ స్మార్ట్ అంటే ఏంటంటే ఏదో ఒక రకంగా మీకు మీరు సర్వ్ చేసుకోగలడం. అలా చేసుకునే సత్తా మీకుంటే రావండి ఇలాంటి బోల్డ్ అని ప్లేసెస్ వల్ల ఇలాంటి థింగ్స్ చేయడానికి. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దోస్ పీపుల్. హసల్ కల్చర్ అనమాట. సో ఇదర్ బాగా స్మార్ట్ ఉండాలి, స్టడీ స్మార్ట్, లేకపోతే స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి. బాగా స్మార్ట్ ఉండాలంటే అందరికీ ఇన్నేట్గా రాదు కదా. ప్రతి ఒక్కడు అవర్స్ పెడితేనే వస్తాయి. డే 1 నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు లీడ్ కోడ్ చేస్తూ, 2 years లీడ్ కోడ్ చేస్తూ ఇప్పుడు మంచిగా టిక్టాక్లో వర్క్ చేస్తున్నారు. డే 1 నుంచి లీడ్ కోడ్ చేస్తున్న ఇంకో అబ్బాయి ఉన్నాడు, గోల్డ్మన్ సాక్స్లో చేస్తున్నాడు. బాస్కెట్బాల్లో ఆడుతున్నప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో లైక్ ఇట్స్ జస్ట్ ద వే హౌ దేర్ మైండ్ వర్క్స్. యూఆర్ కంపీటింగ్ విత్ పీపుల్ లైక్ దట్. వాడికి 5 hours చాలు, మీరు 10 hours పెట్టాలంటే పెట్టాలి అంతే. చిన్న షార్ట్ కట్ కానీ ఏం లేదు దాంట్లో. ఐ థింక్ ఇది చంద్రశేఖర్ బాగా బల్లగుద్ది చెప్పచ్చు, ఎందుకంటే మనోడు కూడా ఫైనాన్స్ అలా చదివాడు. సో రీజనబుల్. ఇంత లెక్చర్ పడుతుందంటే నేను కానీ మీతోనే ఉన్నా, లెక్చర్ వింటున్నాను ఇప్పుడు. లేదు నాకు మౌర్య తెలుసు కదా. లేదు, హీఈస్ గుడ్ ఎట్ వాట్ హీ డస్. సో ఇప్పుడు లీడ్ కోడ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటావు. అండ్ నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ అస్ ఆల్రెడీ నో ది పాత్వే. పార్ట్ టైం ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలి అండ్ ఎంతవరకు మనం చదవాలి అందరికీ తెలుసు. బట్ ఇన్నేట్గా మన మనసు ఒప్పుకోదు. అండ్ మోర్ అవర్స్ మనం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం. ఎంతమంది నాకు తెలిసి యాక్చువల్గా వెళ్ళి కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతారు, ఇంక్లూడింగ్ మీ. బట్ యా, ఇవన్నీ పాయింట్స్ మీకు తెలిసింది. ఒక లెట్స్ 1000 members చూస్తున్నా, దీనిలో 30 members 40 members కాన్ఫరెన్స్ వెళ్ళినా నా గోల్ అనేది రీచ్ అయిపోతుంది. అండ్ చంద్రశేఖర్ ఇంత టైం స్పెండ్ చేసి మీకు చెప్పడం కానీ మా గోల్ అయితే రీచ్ అయిపోతుంది. సో ఇట్స్ అప్ టు యూ. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాము. చంద్రశేఖర్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది జాబ్ మార్కెట్. ఇలా ఉంది జాబ్ మార్కెట్, ఇలాంటి వాళ్ళతో మీరు కంపీట్ చేయబోతున్నారు అనేసి ఈ డీటెయిల్డ్ వీడియో చెప్పాము మీకు. ఒకటి ఏంటంటే మిమ్మల్ని ఎవరిని భయపెట్టేయడం మా ఉద్దేశం కాదు, రియాలిటీ ఎగ్జాక్ట్గా చెప్పడం ఎలా ఉంది అనేది. ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు షాక్ అవ్వకూడదు. ఇంకొకటి, వచ్చిన వెంటనే మీకు పార్ట్ టైం వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ చేస్తాను. వచ్చిన వెంటనే షాక్ అవ్వకూడదు అంటే కొన్ని మంది ఏంటంటే అందరూ ఇక్కడ రావద్దంటున్నారు యూఎస్కి, వీళ్ళకి జాబ్ మార్కెట్ ఇది అది, అంత డెలమాలో ఉండేవాళ్ళు వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. సో స్ట్రగుల్ అవ్వాలని ఎవరు పిలవాలనుకోరు, ఎస్పెషల్లీ యూట్యూబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ కదా. ఫ్రంట్గా నాతో అడిగితే మీకు అంత సత్తా ఉంది, మీరు చేయగలరు అంటే ఖచ్చితంగా వచ్చేసండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. మీరు గ్రాబ్ చేసుకున్నారంటే లైఫ్ చేంజింగ్. సడన్గా చేంజ్ అవుతుంది. మీ ఇంట్లో ఇండియాలో కూర్చొని మమ్మీ డాడీ కొంచెం ఫ్రీగా వాళ్ళు ఏదన్నా ఆర్డర్ చేసేచ్చు వితౌట్ థింకింగ్ మచ్. ఓకే, చాలా ఉంటాయి, చాలా పర్క్స్ ఉంటాయి. మీకు సడన్గా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. లేదు నేను యూట్యూబర్లో వీళ్ళు చెప్పినాడు, వీడు నన్ను మోసం చేస్తున్నాడు అంటే ఇట్స్ ఫైన్. మీకు ఆ డ్రీమ్స్ అవసరం లేదంటే మీరు ఇండియాలో కూర్చోవచ్చు, కంప్లీట్లీ ఫైన్. ఇట్స్ యువర్ చాయిస్, ఎవరు దాన్ని జడ్జ్ కానీ చేయరు. అండ్ యా, ఇంకేమైనా చెప్తారా? ఏం లేదు, మామిడి పాపం షేర్లు సబ్స్క్రైబ్లు మీ అందరి కోసం నన్ను కూర్చోపెట్టాడు. సో బట్ ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. హోప్ఫుల్లీ హెల్ప్ఫుల్ అయి ఉంటే ఆర్
You can contact ఖచ్చితంగా Mourya. కమెంట్ చేయండి అండ్ మాకు తెలుస్తుంది. Yeah. Thank you so much, guys. Anything you feel is missing, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే Mourya రీచ్ అవుట్ అవ్వండి. Probably he'll relate to me and I can give an answer. ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యం జాగ్రత్త. బాయ్.